హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకొని ఒక కడాయిలో వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడు. మీరు చాలా లైక్ చేస్తారు. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టుకొని 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి కుక్కర్లో. అండ్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 గ్లాస్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఆప్షనల్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ మీరు డ్రై ఫ్రూట్స్ని, క్యాష్యూస్ అండ్ కిస్మిస్ని ఘీలో ఫ్రై చేసుకోండి. అండ్ చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఘీలో ఫ్రై చేసుకోండి. అవి కూడా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని దానిలో 1.5 గ్లాస్ వాటర్ కడాయిలో తీసుకొని ఈ బెల్లాన్ని 2 గ్లాసులు వేసి మనం బెల్లం సిరప్ని తయారు చేయాలండి. చూసారు కదా, రైస్ బాగా కుక్ అయిపోయింది. స్టీమ్ వదిలాక తీస్తే రైస్ ఇలా ఉంది. సో దాన్ని కలుపుకొని ఈ షుగర్ సిరప్ని రైస్లో యాడ్ చేసుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా. సో ఆఫ్టర్ దట్ అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలండి. ఘీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పొంగల్కి ఘీయే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా. దాని తర్వాత మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అండ్ కొబ్బరి ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 చిటికెల ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక చిన్న పించ్ ఆఫ్ ఎడిబుల్ క్యాంఫర్ అండి, అదే పచ్చకర్పూరం అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ అసలు పొంగల్కి. దీనివల్లే మంచి టేస్ట్ వస్తుంది, టెంపుల్ స్టైల్ టేస్ట్ వస్తుంది పచ్చకర్పూరం వేసుకోవడం వలన. సో ఇప్పుడు మనకి ప్రసాదం పొంగల్ రెడీ అయిపోయిందండి. బెల్లం పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.